షేర్ ఖాన్, నా బ్రతుకులో అతి విలువైన 14 సంవత్సరాలు కటకటాల వెనుక రాతి గోడల మధ్య గడపడానికి కారకుడు ఆ రంజిత్ కుమార్. వాణ్ణి వాడి కుటుంబాన్ని సర్వనాశనం చేస్తే గాని నా పగ చల్లారదు. ఆ ఇన్స్పెక్టర్ గాడిని, ఆనాటి ఇన్స్పెక్టర్ ఇప్పుడు ఎస్పీ అయ్యాడు. వాడు ఎస్పీ అయినా దేవుడైనా వదిలేది లేదు, బెదిరేది లేదు. ఆనాడు కోర్టు బయట చేసిన సవాల్ నెరవేర్చి తీరుతాను. షేర్ ఖాన్, నువ్వు మనవాడు కొంతమందితో వెళ్ళి ముందుగా వాడి ఇంటికి దీపాన్ని ఆర్పేసిరా. షేర్ ఖాన్ సాబ్, ఎస్పీ రంజిత్ కుమార్ కన్న కొడుకని కూడా దయదలుచకుండా రవిని జైలుకి పంపాడు. తండ్రి మీద పగతో వాడు మండుకుపోతున్నాడని తెలిసింది. అలాంటి వాడిని మన వైపుకు లాక్కోవడం మనకు చాలా అవసరం. అందువల్ల ఉపయోగం ఏమిటి సాబ్? ఉపయోగం ఒకటి, మనం చేయబోయే దొంగతనాలకి దోపిడీలకి వాడిని వాడుకుంటాం. ప్రమాదం జరిగితే వాడిపోతాడు, మనకు పోయేదేమీ లేదు. 2, రంజిత్ కుమార్ వంశాన్ని సమూలంగా నాశనం చేస్తానన్న నా మాట కూడా నెరవేరుతుంది. రేపు వాడు జైల్లోంచి బయటికి రాగానే సగౌరవంగా ఆహ్వానించి తీసుకురా. హలో మిస్టర్ రవికుమార్. కరెక్ట్. ఎవరు నువ్వు? కాబోయే స్నేహితుణ్ణి, కావలసిన వాణ్ణి. దారిలో అన్ని వివరంగా చెప్తాను. కమాన్, కరెక్ట్. నా పేరు షేర్ ఖాన్. పంపించింది నాగరాజు, బిగ్ బిజినెస్ మ్యాన్. గెట్ ఇన్. ఓకే. నాగరాజు, ఒకప్పుడు నా తండ్రి నన్ను బోస్టన్ స్కూలుకు పంపి దూరంగా ఉంచాడు. ఆ తర్వాత జైలుకు పంపి మరీ దూరంగా ఉంచాడు. అందుకని ఇక నుంచి నేనే అతని నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఈ రోజు నుంచి అతను నాకు తండ్రి కాదు, నేను అతని కొడుకు కాదు. వెరీ గుడ్. ఇక నువ్వు నేను కలిసి అతి త్వరలో ఈ లోకాన్ని వెళ్ళేద్దాం. మిస్టర్ రంజిత్ కుమార్ సార్, ఈ మధ్య నగరంలో దోపిడీలు, దొంగతనాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. డేర్ డెవిల్స్ అని పిలువబడే మోటార్ బైక్స్ ముఠా మెరుపుదాడి చేసి ఈ దోపిడీలు చేస్తున్నట్టు తెలుస్తుంది. వాళ్ళెవరో ఏమిటో తెలుసుకుని వాళ్ళని త్వరలో బంధించవలసిన బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. అలాగే సార్.
ఏమిటి ఏమిటి అలా ఉన్నారు? ఏం జరిగిందండి? ఏమీ జరగలేదు. నువ్వు కూడా ఏమీ జరగనట్టే నోరు మూసుకుని కూర్చుంటే మంచిది. రవి రవి మావయ్య గారు, మావయ్య గారు, ఏంటి ఏం జరిగింది? ఒక పెద్ద దోపిడీ జరిగిందమ్మా. అందుకు కారణమైన వ్యక్తిని వెంటాడి పట్టుకోవటానికే ఇక్కడికి వచ్చాను. ఎక్కడ రవి? అంటే ఆయనే దొంగతనం చేశారని అనుమానపడుతున్నాడు పోలీస్ ఆఫీసర్ కనుక. అంతేగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. మిస్టర్ రవి, నీ ప్రశ్నలకు జవాబు చెప్పవలసిన అవసరం నాకు లేదు. నువ్వే స్టేషన్కి వచ్చి నా ప్రశ్నలకు జవాబు చెప్పాలి. స్టేషన్ కు రావాల్సిన అవసరం నాకు లేదంటే అరెస్ట్ వారెంట్ తెచ్చి బేడీలు వేసి ఈడ్చుకుపోతారు. ఒకసారి నేరం చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ నేరం చేస్తారనుకోవడం పొరపాటు మిస్టర్ రంజిత్ కుమార్. మానవ రక్తానికి అలవాటు పడ్డ పులి, నేరాలకు అలవాటు పడ్డ మనిషి అంత తేలిగ్గా మారడు మిస్టర్ రవి కుమార్. మావయ్య గారు, ఆయన మీ పట్ల తప్పు చేయొచ్చు, మనిషిగా పొరపాట్లు చేయొచ్చు, అంతేగాని దొంగతనాలు దోపిడీలు చెయ్యరు మావయ్య గారు. ఆయన్నేమి చెయ్యొద్దు మావయ్య. పద్మ, వాడు నీకు భర్త అయితే నాకు కొడుకు. వాడు నిర్దోషి అయితే కట్టుకున్న దానివి నువ్వు సంతోషించే దానికంటే కన్న తండ్రిగా, పోలీస్ ఆఫీసర్గా నేను మరీ సంతోషిస్తానమ్మా. మిస్టర్ రవి, కమాన్ ఫాలో మీ. ఏమండి? పద్మ, గోలపెట్టే డ్రామా చేయకు. నన్నెవరూ ఏమీ చేయలేరు. వెంటనే మళ్ళీ వచ్చేస్తా. ఏమిటి? రవి దోపిడీలు దొంగతనాలు చేస్తున్నాడా అని నాకు ఇవాళే అర్థమైంది. ఆడదానిగా, ఆయన భార్యగా ఆయన్ని రక్షించుకోవాలి కనుక ఈ నగల్ని బయట పెట్టకూడదు. కానీ ఆ మావగారికి కోడలుగా ఈ దోచుకున్న నగలన్నీ చట్టానికి అందజేయాలి. కనిపించే రెండు దారుల్లో ఏ దారిన నడవాలో నాకే తెలియడం లేదు. అందుకే మంచివాడివి, మనసున్నవాడివి, నువ్వు సాయం చేస్తావన్న ఆశతోనే నీ దగ్గరకు వచ్చాను. పద్మ, నీలో ఉన్న సంకష్టం నాకు అర్థమైందమ్మా. వ్యక్తిగా ధర్మంగా ఉండాలని, ఇల్లాలిగా నీ భర్తను కాపాడుకోవాలి నువ్వు పడే తప్పని నాకు తెలిసింది. చూడమ్మా, ఈ నగలు తీసుకెళ్లి మీ మావయ్య గారికి అందజేస్తాను. నీ భర్తకు ఏ శిక్ష పడకుండా తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను. మిస్టర్ రవి, మరొక్కసారి అడుగుతున్నాను, నీ ముఠాతో దోచుకున్న రాణి మాలినీదేవి గారి నగలు ఎక్కడ దాచావు? నేను మరోసారి చెబుతున్నాను, నాకు ఏ ముఠాతోనూ సంబంధం లేదు. నేను ఏ నగలు దోచుకోలేదు. నా కళ్ళతో చూచాను నువ్వు నగలు దోచుకోవడం. నీ కళ్ళు నిన్ను మోసం చేసేయం. నా కన్నవాడు నన్ను మోసం చేయవచ్చు, కానీ నా కళ్ళెప్పుడు నన్ను మోసం చెయ్యవు. ఎక్కడ దాచావా నగలు? సార్, దొంగిలితో పడ్డ నగలు ఇవే సార్, చూడండి. ఈ నగలు నీ దగ్గరికి ఎలా వచ్చాయి? దొంగ చేతి ఉండే సంపాదించాను, కానీ దొరకకుండా పారిపోయాడా దొంగ. ఏమిటి నువ్వు చెప్పేది? ఎవరా మనిషి? నాకు తెలియదు సార్. ఒక వ్యక్తి పరిగెడుతూ నాకు డాష్ ఇచ్చి ఆ పెట్టి కింద పారేశాడు సార్. అది తిరిగి ఇచ్చే లోపలే పారిపోయాడు. పెట్టి తెరిచి చూడగానే ఇదేదో దోపిడీ సొమ్ము అనుకున్నాను. వెంటనే పోలీసులకు అప్పగించాలని ఇక్కడికి తీసుకొచ్చాను. విన్నారా ఐజీ గారు? నగలు దొంగతనం చేసింది వేరే మనిషి, కానీ నా మీద పగబట్టిన మిస్టర్ రంజిత్ కుమార్ అధికారం ఉంది కదా అని నిర్దోషినైన నన్ను అరెస్ట్ చేసి అడ్డమైన ప్రశ్నలతో అవమానించాడు. ఇది మీ డిపార్ట్మెంట్కి ఇచ్చినతనం. వస్తా. వాట్ మిస్టర్ రంజిత్ కుమార్, ఏమిటి ఇదంతా? ఐఎమ్ సారీ సార్. రాము, ఈ నగలు నీకు ఎక్కడి నుంచి వచ్చాయో, నువ్వెందుకు అబద్ధాలు చెప్తున్నావో నాకు బాగా తెలుసు. ఐ కెన్ అండర్స్టాండ్. నౌ యు క్యాన్ గో. సార్, ఇది మా కుటుంబంలో జరుగుతున్న సంఘర్షణ. ఇట్ ఈస్ ఏ కోల్డ్ వార్. ఏది ఏమైనప్పటికీ అసలు నేరస్తుని పట్టుకోలేకపోవటం, ఏ ఆధారాలు లేకుండా ఒక నిర్దోషిని అరెస్ట్ చేయటం చాలా పొరపాటు. ఇది ప్రెస్కి ప్రజలకి తెలిస్తే మన అసమర్థతని ఎత్తి చూపిస్తారు, హేళన చేస్తారు. సార్, మరొక విషయం, ఆ ముఠాకి చెందిన మనిషి ఒకటి దెబ్బతిని స్పృహ తప్పి మన అధీనంలో ఉన్నాడు. వాడికి స్పృహ రాగానే అసలు విషయం తెలుసుకుంటాను. నిజమైన నేరస్తుల్ని పట్టుకుని ఈ రంజిత్ కుమార్ అంటే ఏమిటో, మన పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏమిటో నిరూపించుకుంటాను.